లిక్కర్ స్కామ్ కేసులో నిందితుల రిమాండ్ నేటితో ముగిసింది. విజయవాడ జిల్లా జైలు, గుంటూరు జిల్లా జైల్లో ఉన్న 6 నిందితులను ఏసీబీ కోర్టులో సిట్ హాజరుపరచనుంది. లిక్కర్ స్కామ్ కేసులో 12 మంది అరెస్టు అయ్యారు. వారిలో 4కి ఏసీబీ కోర్టు బెయిల్ మంజూరు చేసింది. తాజాగా మధ్యంతర బెయిల్పై వైసీపీ ఎంపీ మిథున్ రెడ్డి విడుదలయ్యారు. అయితే దీనికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి హరీష్ అందిస్తారు. హరీష్, చెప్పండి. ప్రజెంట్ మద్యం కేసుకు సంబంధించినటువంటి అంశం ఆసక్తికరంగా మారినటువంటి నేపథ్యంలో ఇప్పటికే పలువురికి బెయిల్ కూడా వచ్చినటువంటి సిచ్యువేషన్ ఉంది. సో ఇప్పుడు మిగిలినటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ కూడా ఈ రోజు విజయవాడ, గుంటూరు జైల్లో ఉన్నటువంటి వాళ్ళందరినీ కూడా ఈ రోజు న్యాయస్థానం ముందు ఆలోచిస్తున్నటువంటి సిచ్యువేషన్ కనిపిస్తుంది. ఇందులో భాగంగానే కేసుకు సంబంధించినటువంటి విచారణకు సంబంధించినటువంటి అంశాలపైన కూడా ప్రజెంట్ ఆసక్తికరంగా మారినటువంటి సిచ్యువేషన్ కనిపిస్తుంది. కేసుకు సంబంధించి ఇప్పటికే సిట్టి టీం 2 దఫాలుగా నివేదికని కోర్టుకు సమర్పించినటువంటి సిచ్యువేషన్ ఉంది. ఆ తర్వాత నిందితులకి 4కి బెయిల్ కూడా వచ్చినటువంటి సిచ్యువేషన్ కనిపిస్తుంది. సో ఇప్పుడు మాజీ ఎంపీగా ఉన్నటువంటి మిథున్ రెడ్డి ఆయన ఓటు హక్కును వినియోగించుకోవాల్సినటువంటి అవసరం ఉన్నటువంటి నేపథ్యంలో ఆయనకి 4 రోజుల పాటు మధ్యంతర బెయిల్ ఇచ్చినటువంటి పరిస్థితుంది. మిగిలినటువంటి 3కి కూడా సాధారణ బెయిల్ వచ్చినటువంటి సిచ్యువేషన్ కనిపిస్తుంది. బెయిల్ కి సంబంధించినటువంటి అంశంతో పాటుగా ఇప్పుడు కేసుకు సంబంధించిన కోర్టు ఎలాంటి తీర్పు ఇస్తుంది అనేది కూడా ప్రజెంట్ ఆసక్తికరంగా మారినటువంటి సిచ్యువేషన్ అయితే కనిపిస్తుంది. సుధా. రైట్ హరీష్, థ్యాంక్ యూ. అధికారంలోకి వచ్చాక సూపర్